ఈరోజు మనం కోటప్పకొండకు వచ్చామండి. చూడండి, కింద వైపున శివుని విగ్రహంతో స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి ఆ ఎదురుగా దానికి చేర్చి మనం మెట్ల దారికి మార్గం అది. ఇటు సైడు మనకి రైట్ సైడ్ వచ్చేసేటప్పటికి నర్సాపేట రోడ్డు, లెఫ్ట్ సైడ్ ఘాట్ రోడ్డుకి పోయే మార్గం. ఇదిగోండి స్టెప్స్ ఎక్కడానికి. ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టి మనం మెట్లు ఎక్కడం మొదలు పెడతారు కోటప్పకొండకి. ఇదివరకు కాలంలో జనం కితకితలాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు మార్గం పడిన తర్వాత ఇప్పుడు ఎక్కేవాళ్ళే కరువయ్యారు, మెట్ల పోజే వాళ్ళు తప్ప. ఈ పక్కన ఇది వినాయకుని దేవాలయం. ఇక్కడ దండం పెట్టేసి స్టార్ట్ చేస్తాము మనం మెట్ల మార్గంలో నడవడం. ఇది వచ్చేసేపటికి కోటప్పకొండ పక్కనే ఉన్న 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వేమలమ్మ దేవాలయానికి మార్గం అండి. రోడ్లో వెళ్తున్నాం మనం. ముందుగా వేమలమ్మ తల్లిని దర్శించుకుందాం. ఆ తర్వాత కోటప్పకొండ, తర్వాత కోటప్పకొండ జూ చూద్దాం. ఇదిగోండి వేమలమ్మ తల్లి ఫస్ట్ మార్గం. ఇది స్టార్టింగ్ గుడికి నేనెంతో మహిమ కలదండి. ఈ చుట్టుపక్కల గ్రామాలకి మీరందరూ ఇదే ఉంటారు. పోలేరమ్మ తల్లికి 101 మంది అక్క చెల్లెళ్ళని, వాళ్ళలో ఈమె కూడా ఒక ఆమె వేమలమ్మ తల్లి. చూడండి, ఇక్కడని పొట్టేళ్ళని కోళ్ళని బలిస్తుంటారు అమ్మవారికి. ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చడానికి. ఇక్కడ అన్నప్రాసనలు, తలనీలాలు అన్నీ సమర్పించుకుంటారండి. ఇక్కడ బాగా మహిమాన్వితురాలు అమ్మవారు. చక్కనైన వాతావరణం, చల్లటి వాతావరణం, ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ అమ్మవారి దగ్గర. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఈ పక్కన బొమ్మలు అమ్ముతూ ఉన్నారు. ఇవి కొంచెం మహాలయ పక్షాలు కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ తక్కువగా ఉందండి ఈరోజు. అదే మామూలు రోజుల్లో ఆదివారం రోజు అయితే అసలు మామూలుగా ఉండదండి. పొట్టేళ్ళు కానీ అక్కడే కట్ చేసేవాళ్ళు ఉంటారు, కోళ్ళను కూడా కట్ చేసేవాళ్ళు ఉంటారు. అక్కడే కట్ చేస్తారు వాళ్ళు. చుట్టుపక్కల ప్రాంతం చూడండి, నేను చూపిస్తూ ఉన్నాను. చాలా రోజులైన నేను వీడియో చేసి చాలా గ్యాప్ వచ్చింది. కొంచెం వాతావరణం, కొంచెం హెల్త్ ప్రాబ్లం అవటం వల్ల ఇది మన ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసాము. ఆ చిన్న గుడి ఏంటండి ఎదురుగా వచ్చేసింది చూడండి, గోల్డ్ కలర్ ఆర్చితో. ఆ చిన్న దేవాలయమే అమ్మవారు ఉండేది. ఇప్పుడు అమ్మవారిని మీకు డైరెక్ట్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. అక్కడ నిమ్మకాయలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే అమ్ముతారండి. ఇక్కడ స్నానాలు, మొక్కుబళ్ళు, అన్నప్రాసనలు కానీ తలనీలాలు కానీ ఇక్కడే సమర్పించుకోవచ్చు. మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు సమర్పిస్తారు. అక్కడ ఇక్కడ స్నానాల కాటికి ట్యాప్లు ఉంటాయి. పోలేరమ్మ తర్వాత అంత పవర్ఫుల్ అండి అమ్మవారు. ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెలే కాబట్టి ఆమె 101 మందిలో నేను కూడా ఒక చెల్లెలండి ఆమెకి. చూడండి, ఇప్పుడు మీకు అమ్మవారి గర్భగుడిలో అమ్మవారిని చూపిస్తున్నాను. ఇదేనండి ఈ వేమలమ్మ తల్లి. చూడండి, మనం కోరుకున్న కోరికని అమ్మవారు ఎమ్మనే తీరుస్తుందండి. ఇక్కడ అంత పవర్ఫుల్ అమ్మవారు ఈ వేమలమ్మ తల్లి. మంత్రి గారు మనకి హారతి కూడా ఇస్తున్నారు అమ్మవారికి. చూడండి, డైరెక్ట్గా చూడవచ్చు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళే కోటప్పకొండ మీద గొల్లవామ దేవాలయంలో కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఇంట్లో వాళ్ళే పూజలు చేస్తుంటారండి అక్కడ. ఇది ఆలయం వెనక పక్క పుట్టండి. ఇక్కడ సంతానం కలగాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారండి. వేయాల్లో కట్టి మొక్కుంటారు. చాలా పవర్ఫుల్ అండి వేమలమ్మ తల్లి. ఇది చిన్న దేవాలయం అండి. మన ఆలయంకి వెనక వైపుకి వచ్చాము. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందండి ఆ చెట్టు, యాప్ చెట్టు. ఈ పక్కనే పొంగళ్ళు పెట్టుకోవడానికి మనకి స్టేజ్ లాగా ఉందండి, హాల్ లాగా. అట్లా దాని లోపల పెట్టుకోవచ్చు. వర్షాలకి వాటికి భోజనాలు పెట్టుకుంటారు అక్కడే. మొక్కుబళ్ళు తెచ్చుకొని లారీలు పెట్టుకొని వస్తారండి. మేకపోతులను అవి తీసుకొని ఊరు గ్రామాల నుంచి అక్కడే సాయంత్రం రాకుండా అక్కడ కోసుకొని తిని వెళ్ళిపోతారు మొక్కుబళ్ళు చెల్లించుకొని.
బోర్డు మీద రాశారు చూడండి, యామలమ్మ తల్లి పూజా సామాగ్రి అని ఏమేం కావాలి అనేది మొత్తం బోర్డు మీద రాశారు వివరంగా. ఓం శ్రీ మాత్రే నమః. చూడండి కోటప్పకొండ దగ్గరగా ఎట్లా కనిపిస్తుందో. కోటప్పకొండకి ఘాట్ రోడ్ కానించి 1 కిలోమీటర్ ఉంటుందండి అమ్మవారి దగ్గర. చూడండి బలివ్వడానికి సిద్ధం చేశారు 2 కోళ్ళని. ఇప్పుడు మనం కోటప్పకొండ ఘాట్ రోడ్డుకి దగ్గరలోకి వచ్చామండి. ఇక్కడ ఘాట్ రోడ్డు పక్కన విశాలమైన పక్కనే ఆనుకొని సాయిబాబా దేవాలయం, ఆంజనేయ స్వామి 40 అడుగుల విగ్రహం, ఆ పక్కనే శనీశ్వరుని విగ్రహం ఆలయం ఉంటుందండి. అక్కడ నవగ్రహాలలో ఓన్లీ శనికి సంబంధించిన ఆలయం అనేది. ఇక్కడ శనికి సంబంధించిన ఏదో ఒక రోజు వచ్చింది కదా సంవత్సరంలో మనకి, ఆ రోజున ఇక్కడ బాగా పూజలు జరుగుతాయండి. శని తైలాభిషేకాలు అవన్నీ చేస్తారండి. ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి అటు నుంచి కూడా వస్తారండి. టీఎస్ నుంచి ఎక్కువ వస్తారండి ఇక్కడికి జనం. చూడండి ఈ పక్కగా మనకు కనిపించేది శనికి సంబంధించిన ఆలయం అండి. అది చిన్న ఆలయం. ఇప్పుడు మనం కోటప్పకొండ ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. ఈరోజు ఎందుకు ఆదివారం వాతావరణం చల్లగా ఉందండి. ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి ఒకేసారి ఇవన్నీ కవర్ చేసుకొని వచ్చాను. ఇది వచ్చేసేటప్పటికి మన తలరాతలు రాసే బ్రహ్మ అండి. ఫస్ట్ మనకి దర్శనమిస్తాడు ఘాట్ రోడ్లో. భవిష్యత్వాణి అనే గ్రంథాన్ని చేతిలో పట్టుకొని. ఇప్పుడు మనకి ఇక్కడ 3 అమ్మలండి. పార్వతి, సరస్వతి, లక్ష్మి ముగ్గురిని తామర పువ్వులో మోసినట్టుగా కింద 3 ఆ విధంగా అలా చిత్రీకరించారండి అక్కడ విగ్రహాన్ని. నేను ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, ఎక్కడో కొంచెం తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం మనం పైకి వచ్చేసామండి. ఇది ఆలయం దగ్గరికి కొండ మీద ప్రాకారాలండి మనల్ని స్వాగతం పలుకుతూ ఉన్నాయండి ఆర్చీలు. దీని పక్కనే మనకి చూడండి మొత్తం పార్కింగేను. కొంచెం తక్కువగా ఉన్నారండి క్రౌడ్ కూడా, ఎందుకంటే ఈ మనకు కనిపించే బస్సులు వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చినాయండి. దేశంలోనే ప్రసిద్ధ దేవాలయం అండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం. చూడండి మనకి విఘ్నేశ్వరుడు స్వాగతం పలుకుతూ ఉన్నాడు ఫస్ట్ కొండపైన. ఇది మేధా దక్షిణామూర్తి అండి, అసలు స్వామివారి రూపం ఇది. ఈయన మేధా దక్షిణామూర్తిగా కొలవబడతాడు ఫస్ట్. ఆ తర్వాత ఈయన త్రికోటేశ్వర స్వామిగా అవతారం చెందాడు. ఆ ఎదురుగా కనిపించేవి క్యూ లైన్లు అండి, అవి స్టేర్లు కొండ మీదకి. జనం క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో మనకి ఆ క్యూ లైన్లో నడిపిస్తారు. ఆ పక్కనే లిఫ్ట్ సౌకర్యం ఉంది. వికలాంగులకి, ముసలి వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఆ లిఫ్ట్ వాడుకోవచ్చు. చూడండి ఆలయం దగ్గర అంతా కొండపైన ప్రశాంతంగా విశాలంగా ఉంది పార్కింగులకి వాటికి. ఇక్కడ ఎలాంటి ఇది అండి మన మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయం. ఇక్కడికి వచ్చేటప్పటికి వీడియోలు తీయట్లేదండి, చాలా దూరంగా ఉండి కొంచెం జూమ్ చేసి కొంతవరకు చూపిస్తున్నాను స్వామివారిని. ఈయన మేధా దక్షిణామూర్తి స్వామి అండి. ఫస్ట్ ఆయన తపస్సులో ఉన్నప్పుడు ఆయన పేరండి అది. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఆయన త్రికోటేశ్వర స్వామిగా అవతారం చెందాడు ఆయన. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ స్వామివారికి అటు పక్కన మెయిన్ స్వామివారికి ఎదురుగా నందిని ఇలా పెట్టారండి ఖాళీ ప్రదేశ్లో కొండ ముందు కొండపైన. ఇప్పుడు వచ్చేసేటప్పటికి మనం శ్రీ ఆనందవల్లి అనగా గొల్లబామ వారి దేవాలయానికి మనం వెళ్ళబోతున్నాము. అక్కడ కూడా జస్ట్ 5 సెకండ్లు తీయగలిగామండి అమ్మవారిని. ఈమెకు వచ్చేసేటప్పుడు ఒక చరిత్ర ఉందండి. ఈమె యాదవులు ఆడపడుచండి శ్రీ గొల్లబామ. ఆమె పేరులోనే గొల్లబామ అని పెట్టారు, కానీ ఆమె పేరు ఫస్ట్ ఆనందవల్లి. అమ్మవారు ఫస్ట్ యాదవులు ఆడపడుచండి. స్వామివారు తపస్సు చేసుకుంటున్న సమయంలో ప్రతిరోజు పాలు, పెరుగు స్వామివారికి ఆహారంగా అందించేదంట ఆమె. పైన
అసలు పైన కొండ మీద ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ కొండని మీకు నెక్స్ట్ టైం దీంట్లోనే వచ్చిందండి, అప్పుడు చూపిస్తాను. అయితే ఆమె ప్రతిరోజు ఆయనకి అలా ఇస్తూ ఉండగా ఆమెకి వివాహం అయిన తర్వాత ఆమె గర్భం దాల్చిందండి. గర్భం దాల్చిన తర్వాత స్వామివారిని ఒకరోజు వేడుకుంది. స్వామి, నేను చూడండి అమ్మవారు ఇదేనండి, ఆనందవల్లి శ్రీ కొల్లబామ అమ్మగారు. జస్ట్ కొంతవరకే తీయగలిగామండి, తీయట్లేదు. ఇదేమో మనకి మెట్లు ఎక్కే ప్లేస్ అండి. ఇది మెట్లు ఎక్కించొస్తారు. గతకాలంలో అయితేనేమో అమ్మవారిని దర్శించుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళేవారు. ఈ ఘాట్ రోడ్ పడిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎప్పుడో చూద్దాంలే అనుకుంటే వస్తున్నారు అమ్మవారి దగ్గరికి, లేకపోతే రావట్లేదు. కానీ మనం దర్శనం చేసుకుంటే ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి ఆ కొండండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా, అక్కడ తపస్సు చేసుకునేవాడంట స్వామివారు. ఆమె అక్కడ దాకా మోసుకొని వెళ్ళి పాలు పెరుగు ఇచ్చొస్తూ ఉండేది ప్రతిరోజు. అలా ఇచ్చొస్తున్నప్పుడు ఆమె నిండు చూలాలుగా గర్భం దాల్చిన తర్వాత స్వామివారిని, స్వామి నేను ఇక్కడ దాకా ఎక్కి రాలేకపోతున్నాను, నిండు చూలాలుగా ఉన్నాను, తెగ ప్రయాసపడుతున్నాను స్వామి, మీరే కిందకి రావచ్చు కానీ స్వామివారిని వేడుకుందంట. అప్పుడు స్వామివారు, ముందు నువ్వు దిగిపోతూ ఉండు, నీ వెనుక నేను వస్తూ ఉంటాను. నువ్వు వెనక్కి తిరిగి చూసినట్లయితే నువ్వు ఉన్న ప్రదేశంలో నువ్వు శిలగా మారుతావు, నేనున్న ప్రదేశంలో నేను శిలగా మారిపోతాను. వెనక్కి తిరిగి తీయకుండా చూస్తా వెళ్ళిపోమన్నారంట. సరే, ఆమె అలా నడుచుకుంటా వస్తూ ఉందంట. ఇప్పుడు ఎక్కడైతే ఆమె శిలగా మారిందో అక్కడ వరకు వచ్చిందంట. స్వామివారు ఎక్కడైతే మనం త్రికోటేశ్వర స్వామిని మనం ఏడైతే దర్శించుకుంటామో గర్భగుడిని, స్వామివారు అక్కడ వరకు వచ్చారంట. ఈయన నడుస్తున్నప్పుడు కొండ మీద నుంచి రాళ్ళు దొల్లిపోతున్నట్టుగా దడ 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 అని మోత వస్తూ ఉందంటండి. ఆయన దిగుతూ ఉంటే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది ఈ మోత, ఏంది ఏమవుతుందని భయంతో వెనక్కి తిరిగి చూసిందంటండి. ఆ చూసిన ప్రదేశంలో ఆమె శిలగా మారిపోయింది. ఇప్పుడు మనం చూసే గుడి దగ్గరే స్వామివారు ఇక్కడ శిలగా మారిపోయాడు. కానీ ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించాడంట. మనకు ఆ ఎదురుగా కనిపించేది పుట్టండి, అక్కడ దాకా కవర్ చేయలేదు, కొంచెం కాలు ఇబ్బంది ఉండడం వల్ల. స్వామివారు వరం ఇచ్చాడంట, ఎవరైతే నా దర్శనానికి వస్తారో ముందుగా నిన్ను దర్శించుకున్న తర్వాతే నా దగ్గర దర్శనానికి వస్తారు అని చెప్పి స్వామివారు ఆమెకి వరాన్ని ప్రసాదించాడంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందుగా మెట్ల మార్గంలో వచ్చేవాళ్ళు అయితేనే ముందుగా ఆమె దగ్గర కొబ్బరికాయ కొట్టి తర్వాత స్వామివారి దగ్గరకు పోతారు. కానీ ఈ కాలంలో విఐపీలు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళని స్వామివారి దగ్గరకు తీసుకెళ్తున్నారు, అమ్మవారి దగ్గరకు తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ కోటప్ప కొండ మీద కాకులు అనేది వాలవండి. దానికి ఒక చరిత్ర ఉంది, కానీ అది నాకు పూర్తిగా క్లారిటీగా తెలియదు. ఈసారి వీడియో పెట్టినప్పుడు అది చరిత్ర ఏందనేది కనుక్కుంటాను. ఇప్పుడు మనం జూ పార్క్కి వచ్చామండి. ఇంతకుముందు లేదు, ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారండి జూ పార్క్ని. కొంచెం ఆహ్లాదకరంగా బాగా తయారు చేశారు ఇప్పుడు, ఇంతకుముందు లేదు మనకి. చూడండి నా ఎదురుగా ఇవి నెమళ్ళు ఉండే ప్లేస్ అండి. ఇక్కడ కింద చింపాంజీ ఉంది. ఇక్కడ వీడియోలు క్లారిటీగా రావడానికి ఏంటంటే సన్న సువ్వలతో బోన్లు గాల్లారండి, అందువల్ల మనకి కెమెరా లోపల నుంచి తీయలేకపోతున్నాము. నాకు అందినంత వరకు తీశాను. ఇక్కడ వచ్చేటప్పుడు నెమళ్ళు అండి ఇవి. వీటిలో తెల్ల నెమళ్ళు కూడా ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూడటం తెల్ల నెమల్ని. చూడండి ఎదురుగా కొంతవరకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒకే ఒక్కటి కనిపించిందండి తెల్ల నెమలి, ఒకటి కాదండి రెండు, అవతల కూడా ఒకటి ఉంది. తెల్ల నెమళ్ళు మామూలు ఉన్నాయండి దీంట్లో. చూడండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, అటు పక్క ఒకటి కనిపిస్తుంది. పిల్లలు కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలు బాగా చూడొచ్చండి, పెద్దోళ్ళు కూడా చూడొచ్చు. బాగా ఆహ్లాదకరంగా ఉంది. పార్కు బాగా డెవలప్ చేశారండి. చూడండి మనం నక్షత్ర తాబేళ్ళు అంటాం కదా, బాగా తీయడానికి వీలు పడలేదండి. బాగా సన్నటి బోన్లు పెట్టేశారు, ఆ లోపల పెట్టేశారు వాటిని.
చూడండి నక్షత్ర తాబేళ్ళు. వీటికి చాలా మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుందని మనం ఇదివరకు న్యూస్లో వాటిలో చూసాము. ఇవేనండి ఈ నక్షత్ర తాబేళ్ళు. లోపల చూడండి చాలా ఉన్నాయి. ఒకసారి మనం నెమల్ని చూద్దామండి దగ్గరగా. ఇది బాగా మబ్బు పట్టుంటే నాట్యం ఆడిద్దండి బాగా పురివిప్పేసి. ఇదిగోండి చూడండి, ఇవి తొండలు, అడవి తొండలు, ఊసర వెల్లులు కూడా అనొచ్చు వీటిని. చూడండి ఎంత లావు ఉన్నాయో. ఇవి ఒక్కోటి 20 కిలోల దాకా ఉంటుందండి, అంత పెద్దవి ఉన్నాయి. రెండో పిచ్చిని వాటి కూడా బోన్లో పెట్టారు. వాటి ఆహారంగా కోడిగుడ్లో వేస్తున్నారండి లోపల. భయంకరంగా ఉందండి అది. ఈ పక్క బోన్లో చూడండి ఏముందో. తీయడానికి వీలు పడలేదు. మళ్ళీ ఎదురుగా చూడండి ఆకుపచ్చ కలర్లో ఇంకొక తొండ పెద్ద లావుగా చూడండి ఎలా ఉందో. ఇట్లాంటివి చాలా రకాలు తీసుకొచ్చారండి ఇప్పుడు జూలోకి, పార్కులోకి. పార్కు అంటారు, జూ అంటారు దాన్ని. మామూలుగా అయితే పార్క్ అని అంటారు, కోటపకొండ పార్క్ అంటారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు లేవండి ఇవన్నీ. ఈ మధ్యకాలంలో తీసుకొచ్చి పెట్టారు ఫారెస్ట్ నుంచి. ఈ లోపలికి వచ్చామండి మనం ఫిష్ ఎక్వేరియంలోకి. ఈ లోపల ఈ పక్షులు ఇలా ఉంటాయని చెప్పి వాళ్ళు ఆర్టికల్గా అలా రాశారు బోర్డుకి, ఇలా అంటించేశారు. ఇలా కొండకి ఇలా లేళ్ళు, ఇలా పులులు ఉంటాయని. కానీ మనకి ఎప్పుడు కోటపకొండలో పులులు ఉన్నాయి అనేది ఎప్పుడు చూడలేదు మనం. ఇక్కడ రకరకాల చేపలు తీసుకొచ్చారండి. ఫిష్ ఎక్వేరియంస్ పెట్టారు వరుసగా. అనేక రకాల చేపలను పెట్టారు లోపల ఎక్వేరియంలో రెండు వరుసగా. అక్కడే బోర్డులు పెట్టారండి, ఇది చేప ఇది చేప అని చెప్పి మనకి తెలియజేయడానికి. ఇది మొత్తం ఫిష్ ఎక్వేరియం ఏనండి. నేను నిద్రపోతుందండి బాగా, ఆడి ఆడి అలసిపోయింది. కదలకుండా అట్లా నిద్రపోతూ ఉన్నాయి కొన్ని చేపలు. మీరు చూడండి కనిపోయి అయితే ఎట్లున్నాయి అట్లా తేలినట్టుగా ఉన్నాయి, కానీ అవి నిద్రపోతూ ఉన్నాయి. ఇది చూడండి అసలు ఫోటోలు ఉన్నట్టు ఉన్నాయి, కదలకుండా అట్లానే. మనం చూసిన వాళ్ళు ఫోటో అనుకుంటాం దాన్ని. బయటకు వచ్చేసామండి మనం. బయట అంటే పార్కులో ఆ బయటకి ఓపెన్కి ఇదేదో రంగుల ప్రపంచానికి దారి అని రాశారండి. ఇప్పుడు ఏం చూపిస్తారో మనకి. ఇదేగా మన రంగుల ప్రపంచం, గుహల్లాగా పెట్టారండి. ఇదివరకు మేము వచ్చిన రోజుల్లో చిన్నప్పుడు అయితేనండి, మేము అంటే ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే ఈ గుహల్లోకి వెళ్ళలేమండి అసలు. జతలే ఉంటారు సీక్రెట్గా. ఇది అయితే భలే దరిద్ర స్మెల్ కొడుతుందండి ఇక్కడికి వెళ్తే. అసలు నిమిషంగా కూడా ఉండలేకపోయాం. ఇదిగోండి కుందేళ్ళు. ఇంకో పక్కకు వచ్చాము, ఒక బోన్లో కుందేళ్ళు పిచ్చినాయి మనకి. అన్ని రకాల జీవుల్ని పెట్టారండి చూడటానికి. కానీ ఇదిగోండి ఇక్కడ కపోతాలు అని ఉన్నాయి, పాముల పావురాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద పావురాళ్ళు కూడా ఉన్నాయండి. కపోత వనం అని పెట్టారు. అడవి పావురాళ్ళు కూడా ఉన్నాయండి దీంట్లో. ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేటప్పుడు గిన్నె కోళ్ళు పిచ్చిని అన్ని రకాలు పక్షుల్ని జంతువులని అన్నిటిని పెట్టారండి. ఒక పులి, సింహాలు అట్లాంటి ఏనుగులు తప్ప. చూడండి కొంగలు చూడండి కదలకుండా మెదలకుండా ఎలా ఉన్నాయో. ఒక కొంగ అయితే ఒక కాలు పెట్టి ఒక కాలుతో జపం చేస్తా ఉన్నట్టు అనిపించిందండి. ఏ గమలు కొంగ జపం అంటారు. అసలు కదలకుండా అట్లానే స్టాండర్డ్గా నిలబడిపోయి ఉన్నాయండి. మరి నిద్రపోతున్నాయేమో మనకు అర్థం కాలేదు.
చూడండి ఎట్లా ఉంది, కొమ్మ మీద అట్లా నిలబడి నిద్రపోతున్నట్టుగా, అసలు కదలకుండా. ఇక్కడికి వచ్చేప్పటికి కలర్ ర్యాబిట్స్ ఉన్నాయండి, ఎలుకలు. చూడండి ఎట్లా ఉన్నాయి, ఎంతెంతలా ఉన్నాయో. మనం పెంచుకునే ఎలుకలు ఉన్నట్టు ఉన్నాయండి. వీటికి ఎవరో బెల్లం వేశారు, ఇది వెంటనే ఇక్కడికి వచ్చామండి. ఇవి వచ్చేటప్పటికి హంసలు. ఆ నల్లదేమో మగవి, ఈ వైట్దేమో ఆడదండి. హంసలు చూడండి ఎలా ఉందో. ఇటు పక్కకు వచ్చామండి, నెమళ్ళు ఉండి చిన్న చిలకలు పక్షుల్లాగా ఉన్నాయండి, పిట్టల్లాగా. అని చిలకలు అయితే కాదండి, అవి పచ్చగా ఉన్నాయి కానీ చిలకలు కాదు, ఏదో రకమైన పక్షులు అండి. చూడండి ఎట్లా ఉన్నాయి రంగురంగుల పక్షులు. వీటి కూడా బోనుల్లోనే ఉన్నాయండి, అవి లోపల కలర్ఫుల్గా ఉన్నాయి బాగా. వచ్చేపు చూడండి, ఇవి ఒక రకమైన పక్షులు.